నల్లగొండలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహానికి భూమి పూజ. నల్గొండ జిల్లా కేంద్రంలోని ఎన్ఆర్ఎస్ గార్డెన్ సమీపంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహ ట్రస్ట్ భవన నిర్మాణానికి శుక్రవారం భూమి పూజ నిర్వహించారు. ట్రస్ట్ బోర్డు అధ్యక్షులు నేతి రఘుపతి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి శాసన మండలి మాజీ డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరై పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల నుంచి వచ్చే విద్యార్థులకు నిలయంగా ఉండేలా ఈ హాస్టల్ సదుపాయాన్ని కల్పిస్తున్నట్టు తెలిపారు. రాష్ట్రంలోని మున్నూరు కాపు ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధుల నుంచి నిధులు సేకరిస్తామని, జిల్లాలోని కుల బంధువులందరూ భవన నిర్మాణంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ట్రస్ట్ ప్రధాన కార్యదర్శి తోకల వెంకటకృష్ణ, కోశాధికారి నేతి ఉమామహేశ్వర్, గౌరవ అధ్యక్షుడు కాటం సునీల్, ఉపాధ్యక్షుడు మేకల వెంకన్న, సహాయ కార్యదర్శి రామగిరి వెంకటేశ్వర్లు, కార్యవర్గ సభ్యుడు కంచనపల్లి జవహర్లాల్, టీఎంకేజేఎఫ్ ఉమ్మడి జిల్లా అధ్యక్షుడు తూడి జనార్దన్ పటేల్, నాగులంచ స్వామి, ట్రస్ట్ బోర్డు సభ్యులు వాసుదేవులు, వెంకట నర్సయ్య, శేషనాల రఘువీర్, ఒలి సమీర్ కుమార్, గాలి వెంకటేశ్వరరావు, వైద్యం వెంకటేశ్వర్లు, కేసడి వెంకట నర్సయ్య, నాగులపల్లి శ్యామ్ సుందర్, జువాజీ ఇంద్రయ్య, కంచి సత్యనారాయణ, పందిరి వేణు, వీడియో జర్నలిస్ట్ చెప్పులు రవి, సంఘం నాయకులు పందిరి వెంకటేశ్వరమూర్తి, సుధాకర్, వసంతరావు, పంతులు శ్రీనివాస్, ప్రవీణ్, పజ్జూరి గిరి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు నల్గొండ పట్టణంలో మున్నూరు కాపు విద్యార్థి వసతి ట్రస్ట్ బోర్డు భవన నిర్మాణ శంకుస్థాపన చేయడం జరిగింది. దీనికి అతిథులుగా శాసన మండలి మాజీ చైర్మన్ విద్యాసాగర్ గారు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, మా కుల సభ్యులు, ట్రస్ట్ బోర్డు సభ్యులు అందరూ కూడా పాల్గొని ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ఎన్నో ఏళ్ళుగా నల్లగొండలో మున్నూరు కాపు కులస్తులకు ఒక భవనం అనేది లేకుండా ఉండే, మరి మేము ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసి దానిలో 16 మందితో ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసాం. అందరం కలిసి దాన్ని భూమి కొన్నాం కొంత, మళ్ళీ భవన నిర్మాణం కోసం కూడా కొంత నిధులు సమీకరించి ముందుకెళ్తా ఉన్నాం. మరి ఈ సంవత్సరంలో మళ్ళీ భవన నిర్మాణం పూర్తి అయ్యేటట్టుగా కృషి చేస్తూ ఉన్నాం. దీనికి మా మున్నూరు కాపు కుల బంధువుల సహకారము, మున్నూరు కాపు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కుల బంధువులను కానీ నాయకులు కానీ కలిసి మేము నిధులు సేకరించి భవన నిర్మాణం కంప్లీట్ చేసే ఉద్దేశంతో ఉన్నాము. నల్గొండలో ఒక విద్యార్థి వసతి గృహం అయిపోయింది. మున్నూరు కాపులకు జిల్లా కార్యాలయం కానీ పట్టణ కార్యాలయం కానీ ఇవన్నీ కూడా ఒకే దగ్గర ఏర్పాటు అయ్యే విధంగా ప్రయత్నం చేస్తూ ఉన్నాం. దీనికి అందరికీ సహకరించాలని కోరుకుంటూ ఈరోజు హాజరైన వాళ్ళందరికీ కూడా ట్రస్ట్ తరఫున ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నాం. మున్నూరు కాపు విద్యార్థి వసతి గృహం మున్నూరు కాపు ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు భవన నిర్మాణానికి శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ శంకుస్థాపనానికి గౌరవనీయులు పెద్దలు పూల రవీందర్ గారు, నేతి విద్యాసాగర్ గారు ఇచ్చేయండి. అలాగే పూర్తి ట్రస్ట్ సభ్యుల సహకారంతో కుల సోదరులందరినీ కలుపుకొని మొట్టమొదటిసారి ఇంతవరకు నల్లగొండ చరిత్ర లేదు నల్లగొండలో, కాబట్టి అందరి సహకారంతో కుల సోదరులతో కుల బంధువులతో కలిసి ప్రతిష్టాత్మకంగా పెద్ద ఎత్తున భవన నిర్మాణం చేసి అందులో పేద మున్నూరు కాపు విద్యార్థులకు మరియు మున్నూరు కాపు సంబంధించిన వారి కుల సోదరులందరికీ ఒకటి కళ్యాణ మండపం లాగా ఒకటి కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించాం. దీనికి అందరూ సహకరించాలని కోరుతున్నాం. ఈరోజు మున్నూరు కాపు భవన నిర్మాణం కోసం శంకుస్థాపన కార్యక్రమం చేయడం జరిగింది. ఇది మా అందరి చిరకాల వాంఛ. ఎప్పుడో మేము కాచిగూడలో మేము చిన్నప్పుడు వసతి గృహంలో ఉన్నప్పుడు చదువుకున్నాము. ఆ రోజులలో మేము నిర్ణయించుకున్నాం, నల్గొండలో మేము పుట్టి పెరిగినాం కాబట్టి నల్గొండలో ఒక విద్యార్థి వసతి గృహం కట్టాలని. అదే ఆకాంక్షతో మేము అందరం కలిసి ట్రస్ట్గా ఫామ్ అయి ఒక విద్యార్థి గృహాన్ని నిర్మాణం కోసం 2008లో మేము ట్రస్ట్ ఫామ్ చేసి ఇప్పటిదాకా పోరాటం చేసి ఇప్పుడు ప్రారంభించినాం. మా కోరిక నెరవేరింది. అతి త్వరలో ఈ భవన నిర్మాణం చేసి మేము అనుకున్న విద్యార్థులను కానీ, పేదోళ్ళకు కానీ, మరియు వేరే కులస్తులకు కూడా మేము నామినల్ ఫీజు తీసుకొని వారికి హాస్టల్ వసతి కల్పిస్తాము. అది అందరి కుల పెద్దల యొక్క సహకారం తీసుకొని ముందుకు వెళ్తామని తెలియపరుస్తున్నాం. భూమి పూజ కార్యక్రమానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో భూమి పూజ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి శాసన మండలి వైస్ చైర్మన్ మాజీ వైస్ చైర్మన్ నేతి విద్యాసాగర్ గారు, మాజీ ఎమ్మెల్సీ పూల రవీందర్ గారు, ట్రస్ట్ అధ్యక్షులు రఘుపతన్న గారు, రవీరన్న గారు, జోహర్ అన్న గారు, కాటం సునీల్, మిగతా ట్రస్ట్ సభ్యులందరూ కూడా విచ్చేసి, ఎందుకంటే ఎన్నో రోజుల నుంచి విద్యార్థులకు గ్రామీణ ప్రాంతం నుంచి వచ్చే విద్యార్థులు ఇక్కడ చదువుకునే వాళ్ళకు హాస్టల్ వసతి కావాలని చిరకాల వాంఛ ఈరోజు నెరవేరింది. మేము ఈ జర్నలిస్ట్ ఫోరం పక్షాన శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం ట్రస్ట్ సభ్యులకు. ఎందుకంటే నల్లగొండ జిల్లాలో గత 15 ఏళ్ళుగా మేము కమ్యూనిటీ కోసం ట్రస్ట్ సభ్యులు కానీ రవీరన్న, జవహరన్న, రఘుపతన్న ఎన్నో కార్యక్రమాలు చేపట్టడం జరిగింది. ఎందుకంటే చాలా సంవత్సరాలుగా విద్యార్థుల కోసము హాస్టల్ వసతి లేకపోవడం వల్ల చాలా ఇబ్బందులు పడుతున్నారు. మాకు దాన్ని నెరవేర్చడానికి ఇక్కడ మాకున్న ఎకరా స్థలాన్ని అక్కడి నుంచి క్లోజ్ చేసి ఇక్కడ తీసుకొని ఇక్కడ G+1 4 ఫ్లోర్స్ కట్టి
టౌన్కు దగ్గర ఉంది కాబట్టి దీన్ని చాలా అతి తొందరలో మిగులు బడ్జెట్ కొంత ఉంది, దాన్ని స్టార్ట్ చేసి రాష్ట్రంలో ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలను అందరినీ కలిసి మాకు ఈ సహాయ సహకారాలు అందించాలని ప్రతి ఒక్కరిని కోరుతాం. మా జర్నలిస్ట్ ఫోరం తరఫున కూడా పూర్తి సహాయ సహకారాలు ఉంటాయని హామీ ఇస్తూ ముగిస్తున్నాం.